న్యాయాన్ని పరిరక్షించాల్సినటువంటి ఒక పోస్ట్లో పనిచేసినటువంటి మీరు తప్పు చేసింది చాలక మళ్ళీ నిస్సిగ్గుగా ఏ రకంగా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారండి? మూల్యాంకనం ఒకసారి జరిగిందా? డిజిటల్ వాల్యుయేషన్ ఒకసారి చేసిన తర్వాత సీతారామాంజనేయులు గారు ఒకసారి మాన్యువల్ వాల్యుయేషన్ చేశారు అనటానికి ఎన్ని సాక్ష్యాలు సార్ ఉంది? సాక్ష్యాలు ఎన్ని ఉన్నాయండి? కేవలం మీరు మాత్రమే ఒకసారి మాత్రమే మూల్యాంకనం చేశారా? సీతారామాంజనేయులు గారు చేయలేదా? అయితే మరి లెటర్స్ ఏంటి సార్? మీకు పంపించమంటారా? అయ్యా గౌతమ్ సవాంగ్ గారు, మీ కార్యాలయానికి పంపించమంటారా, లేదంటే నన్నే వచ్చి స్వయంగా మీడియా సమక్షంలో మీకు ఎవిడెన్స్లను ఇమ్మంటారా? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నవంబర్ 25, 2021 ఆయన డేటాటెక్ మెథడాక్స్ అనే కంపెనీకి రాసినటువంటి లేఖ. దేనికి రాశారు ఈ లేఖ? మేము ఇట్లా మాన్యువల్ వాల్యుయేషన్ స్టార్ట్ చేయబోతూ ఉన్నాం, దానికి సంబంధించి 3000 కంట్రోల్ బండిల్ స్లిప్స్ మాకు సరఫరా చేయండి అని చెప్పి ఆయన నవంబర్ 25, 2021 రాసిన లేఖ. మాన్యువల్ వాల్యుయేషన్ స్టార్ట్ చేసే ముందు ఈ లేఖ నిజం కాదని చెప్పే ధైర్యం మీకుందా సవాంగ్ గారు? మీకు వచ్చి ఇమ్మంటారా? మీడియా సమక్షంలోనే మాట్లాడదాం. మన ఇద్దరం కలిసి ఒకసారి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదాం. నేను ఈ ఆధారాలనే తీసుకుని వస్తా. మొన్న మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకి చూపించినటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్ తీసుకుని నేనే వస్తా. ఇద్దరం కలిసి కూర్చుందాం ప్రెస్ కాన్ఫరెన్స్లో. మీరు సమాధానాలు చెప్దు. కానీ ఇవన్నీ కాదంటా ఉన్నారు కదా. ఒకసారి వాల్యుయేషన్ జరిగిందని ఇంకా తప్పు చేసి కూడా మళ్ళీ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. సీతారామాంజనేయులు గారు రాసినటువంటి లేఖ, దీన్ని నిజం కాదని చెప్పే ధైర్యం మీకుందా? అదేవిధంగా మాన్యువల్ వాల్యుయేషన్ కావాల్సినటువంటి బండల్ స్లిప్స్కి గాను ఆయన చేసినటువంటి పేమెంట్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రొసీడింగ్ నెంబర్ 67/CDB/so డేట్ 21/12/2021 ఇదిగోండి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కాపీ. మీ ఏపీపీఎస్సి మీ ఫైల్స్లో ఉంటుంది ఈ లెటరు, పేమెంట్ చేసినటువంటి కాపీ. అదేవిధంగా సీతారామాంజనేయులు గారు హాయ్లాండ్ రిసార్ట్లో మాన్యువల్ వాల్యుయేషన్ జరుగుతూ ఉంది, దానికి బందోబస్తు కావాలని చెప్పి స్వయంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరు వారికి డిసెంబర్ 3, 2021 3/12/2021 రాసినటువంటి లేఖ ఎస్పీ గారికి రాశారండి. ఏమండి సవాంగ్ గారు, ఇది కూడా తప్పేనా? ఇది కూడా నిజం కాదంటారా? పిలుద్దామా గుంటూరు జిల్లా ఎస్పీ గారిని? మీ కింద పనిచేసినటువంటి అధికారే కదా, మీరు డీజీపీగా కూడా చేశారు. మరి గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కూడా పిలుద్దామా? ఈ లేఖ నిజం కాదా? అరే ఇంత స్పష్టంగా ఇన్ని ఆధారాలు ఉంటే ఇంకా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఎలా చెప్తారు సార్? ఒక రాష్ట్రానికి డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తి మీరు అంత గౌరవప్రదమైనటువంటి పదవిలో పనిచేసి ఈ విధంగానా మీరు ప్రవర్తించేది? వీఆర్ వెరీ సారీ. నిజంగా ద వే యు ఆర్ మిస్లీడింగ్ ద పబ్లిక్, ద వే యూ హ్యావ్ మిస్లెడ్ ద కోర్ట్స్, the way you still are trying to convince people that nothing had gone wrong even after the High Court giving such a clear judgment. ఒక పక్కన హైకోర్టు చెప్తా ఉంది 3 సార్లు చేశారు వీళ్ళు ఇల్లీగల్